చూసారా? చూసాను. ఎలా అనిపించింది నిన్న ఎపిసోడ్? నిన్నైతే కొంచెం ఏమంటారు, ఎక్కువ పాపం భరిణి ఎక్కడో డల్గా అన్నట్టు అనిపించింది. తనుజాని వెళ్ళి ఆయన ఏందో బాబాలా అయిపోయాడు. పాపం ఇమ్మాన్యుల్ ఇలా అంటున్నాడు, తనుజాని ఇలా అంటున్నాడు. చూడాలి. నేను ఎపిసోడ్ అయితే కొంచెం ఎక్కడో డల్ అనిపించింది బ్రో, ఎందుకంటే అంత యాక్టివ్నెస్ లేదనిపించింది. సంజన కూడా పాపం, సంజన మాట కూడా ఎవరు వినలేదని బిగ్ బాస్కే సంజన చెప్పడం జరిగింది కదా, కొంచెం ఎక్కడో డల్ అనిపించింది. ఈ రోజు ప్రోమో అయితే అదిరిపోయింది. మన సుమన్ శెట్టి అన్నగారికే కోపం తెప్పించారంటే ఇంకా చూడాలి ఎపిసోడ్. ఎందుకంటే ఆయన పాపం ఇద్దరు ఆడవాళ్ళు ఆయన మీద ఎగిసిపడి మరీ చేస్తున్నారు ఈరోజు ప్రోమోలో అయితే. చూడాలి. ఈ కెప్టెన్ కళ్యాణ్, డెమో కళ్యాణ్ అయినట్టు వింటున్నా నేను. చూడాలి. ఆ అబ్బాయి అసలు ఫేస్ లోనే ఏమీ లేని అబ్బాయి సడన్ గా క్యాప్టెన్ అయ్యాడంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. బిగ్ బాస్ సో ఏమైనా జరగచ్చు. సుమన్ శెట్టి అన్నారో మన కామెడీ చూసినాం నామినేషన్ రోజు. ఈ రోజు సీరియస్ మొత్తం బాల్ గీల్ మొత్తం అవతల పడేసి వెళ్ళిపోతున్నాడు ఆయన. నిజంగా సుమన్ శెట్టి గారు కూడా కోపం తెప్పించారంటే ఈ రోజు ఎపిసోడ్ రసవంతంగా ఉంటుందని అనుకుంటున్నాను. తనుజ ఇస్ రాను మెచ్యూర్ అవుతుంది, అంటే ఎక్కువ మెచ్యూరిటీ గేమ్ ఆడుతుంది గట్టిగా. అంటే ఆమెకు ఇది ఇచ్చినట్టున్నారు కదా జడ్జిగా, సంచాలక్ ఇచ్చినట్టున్నారు కాబట్టి సుమన్ శెట్టి గారిని మీరు కొట్టకూడదు అనింది. సంజన కావాలని వెళ్ళి మైండ్ గేమ్ ఆడినట్టుంది. అని ఇలా తోసేసరికే కొట్టారు అంటే ఆయన బాల్ గీల్ అన్ని ఇసిపెట్టి వెళ్ళిపోతున్నాడు. నిజంగా సుమన్ శెట్టి ఇలా ఫైర్ ఉంటేనే నిజంగా బిగ్ బాస్ ఫైనల్ వరకు, అంటే టాప్ 5 లో సుమన్ శెట్టి అన్న కంపల్సరీ ఉంటారని నా అభిప్రాయం. అదే రీతు చౌదరి ఈ 2 కళ్యాణ్ల మీద పడిందని నాకు కూడా అలాగే కనపడుతుంది. ఇటుపక్క ఒక కళ్యాణ్, ఇటుపక్క డిమో కళ్యాణ్. ఇప్పుడు ఇమాన్యుల్ ఏమో మధ్యలో తనుజాతో వెళ్ళి కొత్త స్టార్ట్ అవుతుంది ఏమో, అను ఇమాన్యుల్ ఉంది హీరోయిన్, అలా తను ఇమాన్యుల్ స్టార్ట్ అయిందని నా అభిప్రాయం అండి. ఈసారి ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందంటే ప్రియా శెట్టి అండ్ మర్యాద అంటే నా ప్రకారం అందరూ ప్రియా గారు అంటున్నారు, కానీ ఆశా సైని గారు కూడా కొంచెం ఎక్కడో డల్ గానే ఉన్నారు. అదే ఫ్లోరిడా సైని గారు, ఆయన కొంచెం ఎక్కడో డల్ ఉన్నట్టున్నారు.